నమస్తే. భారత స్వతంత్ర సమరంలో ఒక అమెరికన్ పాల్గొన్నాడనే సంగతి మీకు తెలుసా? అతనే ఇప్పుడు ప్రసిద్ధిగా చెందినటువంటి సిమ్లా యాపిల్ని భారతదేశానికి తెచ్చిన వ్యక్తి కూడా అతనే. అతని పేరు ఇవాన్ శామ్యూల్ స్టోక్స్. 1904లో 22 ఏళ్ల వయసులో భారతదేశానికి ఫిలడెల్ఫియా నుండి ఓడలో భారతదేశానికి వచ్చాడు స్టోక్స్. ఉద్యోగాని కోసమో వ్యాపారం కోసమో భారతదేశ అందాలను చూడడానికో కాదు, ఇండియాలోని ఒక చిన్న పట్టణమైన సిమ్లాలోని కుష్ఠరోగులకు సేవలు అందించడానికి వచ్చాడు స్టోక్స్. అయితే అతని భాష, అతని దుస్తులు వ్యత్యస్తంగా ఉండడంతో అతని దగ్గరికి ఎవరు రాలేరు. అందుకే అతను పహాడీ భాష నేర్చుకున్నాడు. అక్కడి వస్త్రధారణ అనుసరించాడు. హిందూ మతాన్ని స్వీకరించి తన పేరును సత్యానంద స్టోక్స్గా నమస్తే. భారత స్వతంత్ర సమరంలో ఒక అమెరికన్ పాల్గొన్నాడనే సంగతి మీకు తెలుసా? అతనే ఇప్పుడు ప్రసిద్ధిగా చెందినటువంటి సిమ్లా యాపిల్ని భారతదేశానికి తెచ్చిన వ్యక్తి కూడా అతనే. అతని పేరు ఇవాన్ శామ్యూల్ స్టోక్స్. 1904లో 22 ఏళ్ల వయసులో భారతదేశానికి ఫిలడెల్ఫియా నుండి ఓడలో భారతదేశానికి వచ్చాడు స్టోక్స్. ఉద్యోగాని కోసమో వ్యాపారం కోసమో భారతదేశ అందాలను చూడడానికో కాదు, ఇండియాలోని ఒక చిన్న పట్టణమైన సిమ్లాలోని కుష్ఠరోగులకు సేవలు అందించడానికి వచ్చాడు స్టోక్స్. అయితే అతని భాష, అతని దుస్తులు వ్యత్యస్తంగా ఉండడంతో అతని దగ్గరికి ఎవరు రాలేరు. అందుకే అతను పహాడీ భాష నేర్చుకున్నాడు. అక్కడి వస్త్రధారణ అనుసరించాడు. హిందూ మతాన్ని స్వీకరించి తన పేరును సత్యానంద స్టోక్స్గా మార్చుకున్నాడు. సిమ్లాలోని కరువును చూసి అక్కడి వాతావరణానికి అమెరికాలోని స్టార్చ్ బ్రదర్ యాపిల్ మొక్కలు సరిపోతాయని భావించి వాటిని భారీ సంఖ్యలో తెప్పించి అక్కడి రైతుల చేత వాటిని నాటించి పెంచి పెద్ద చేయించాడు. అలా సిమ్లా యాపిల్ని మొట్టమొదటిసారిగా భారతదేశానికి తెచ్చినటువంటి ఘనత స్టార్చ్కి తగిలింది. బాలగంగాధర్ తిలక్ గారితో కలిసి స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని 2 సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ అధికారులు అమెరికా వాడివైన నీవు ఈ భారతీయుల సేవకు ఎందుకు చేస్తున్నావని అతన్ని ప్రశ్నించారు. అయితే చివరిగా స్వాతంత్ర ఫలితాలు చూడకుండానే 1946లో మరణించాడు సత్యానంద స్టోక్స్. ఇటువంటి గాథల్ని వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఫాలో చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను.